అఖండ 2 గురించి అంటే అఖండ 2 బాగా అంటే మన బోయపాటి కాబట్టి అఖండ 1 హిట్ అయింది కాబట్టి అఖండ 2 కూడా హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బోయపాటి సీన్ అనేది మ్యాక్సిమం అఖండ 1లో చూపించిన విధానం అప్పటికి సినిమా థియేటర్లకి ఎవరు రాలేదు అఖండ 1కి. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. బోయపాటి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ స్టోరీ కూడా బాలయ్య గారికి బాగా మ్యాచ్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ పార్ట్ మీద ఈ పార్ట్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేదంటున్నారు బయట. మీకు ఎలా అనిపిస్తుంది? ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా తీరు. సో మనకి ఆ కంటెంట్ అవుతుంది, బాలయ్య గారికి సెట్ అవుతుంది, మనకి హిట్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉన్నప్పుడే తీస్తారు. సో మ్యాచ్ కాకుండా ఉండదు. అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ సినిమాలోకి వచ్చారు కదా, ఇప్పుడు యాక్టింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అఖండ 2 కూడా హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి బోయపాటి ఆడియన్స్ని రీచ్ అయ్యేలా చేస్తారు. అంటే ఏంటంటే సార్ బడ్జెట్ ఏమైనా పెంచారంటారా, లేకపోతే ఫస్ట్ టైం బడ్జెట్తో వెళ్ళిపోతున్నారా? బడ్జెట్ పెంచే అవకాశాలు ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి మూవీకి ఏ మూవీ చూసినా కానీ పార్ట్ 1 ఒక బడ్జెట్ ఉంటుంది, హిట్ అవ్వగానే ఇంకా పార్ట్ 2 అవ్వగానే ఇంకా పెద్ద బడ్జెట్లు చేసేస్తున్నారు. సేమ్ అదే రేంజ్ చేస్తారు. ఇది బాలయ్య గారు బడ్జెట్ వేస్గా ఎక్కువ చూడరు. అంటే ఒకవేళ సినిమా హిట్ అవ్వాలి, సినిమా మంచిగా రావాలని చూస్తారు. ఒకవేళ నష్టం వస్తే కూడా దానికి ప్రొడ్యూసర్తో కోఆపరేట్ చేసుకుని వెళ్ళిపోతారు. సో హెవీ బడ్జెట్ పెట్టి తీస్తారని కూడా నేను అనుకోను. ఎంత బడ్జెట్ కావాలో అంతే బడ్జెట్ తీస్తారు, కంటెంట్కి తగ్గట్టు తీస్తారని అనుకుంటున్నాను.